హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఉన్న సెక్షన్ 6, 7 మరియు 10 ఈ మూడే సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. అయితే సెక్షన్ 6 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏమని చెప్తుందంటే ఏ ప్రాపర్టీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలం. సో ఏ ప్రాపర్టీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలం అంటే ఈ యాక్ట్ను ఉపయోగించి ఏ ప్రాపర్టీస్ అయితే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అవుతాయో అలాంటి ప్రాపర్టీస్ అన్నిటిని మనం ట్రాన్స్ఫర్ చేయగలం. మళ్ళీ ఇదే సెక్షన్లో ఏ ప్రాపర్టీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయలేము అన్నది కూడా ఇదే సెక్షన్లో డిఫైన్ చేసి ఉంటుంది. సో సిమిలర్ సెక్షన్ మీరు సెక్షన్ 60 ఆఫ్ సిపిసి యాక్ట్ అని కూడా అనొచ్చు. అంటే సెక్షన్ 60 ఆఫ్ సిపిసి యాక్ట్లో ఏ ప్రాపర్టీస్ని మనం అటాచ్ చేయలేము అన్నది చెప్తుంది. సో ఈ సెక్షను ఆ సెక్షను రెండు ఒకేలాగా ఉంటాయి. సో సెక్షన్ 6 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏమని చెప్తుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఏ ప్రాపర్టీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయలేము అంటే వారసత్వాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయలేము. అయితే వారసత్వం అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు మా తాత నుంచి ఒక ప్రాపర్టీ వస్తుంది అనుకోండి, ఆ ప్రాపర్టీని నేను రాకముందే ట్రాన్స్ఫర్ చేసేయలేను. అంటే రేపు పొద్దున్న నాకు వస్తుంది కదా, సో ఈ ప్రాపర్టీ వచ్చిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ రాకముందే అలాంటిది ప్రాబబిలిటీ కేసెస్లో వస్తుంది రాదు అలాంటిది నేను ట్రాన్స్ఫర్ చేయలేను. నెక్స్ట్ ఏంటంటే మీర్ రైట్ టు రీఎంట్రీ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే మీర్ రైట్ టు రీఎంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలం ఉందనుకోండి, ఈ పొలాన్ని లీజుకి ఇచ్చాను అనుకోండి, ఈ లీజుకి ఇచ్చిన పొలాన్ని ఈ లీజుదారుడు ఎవడైతే ఉన్నాడో వాడు అద్దె కట్టకపోయినా లేకపోతే పొలంలో ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా నేనే రీచ్ అయ్యి వాడిని ఎవిక్ట్ చేయించాలి, లేకపోతే ఎప్పటికప్పుడు నేనే పర్యవేక్షిస్తూ ఉండాలి ఈ పొలాన్ని. అంతేగాని ఈ రైట్ ఏదైతే నేను ఎంజాయ్ చేస్తాను అంటే టైం టు టైం విజిట్ చేయడం ఇలాంటి రైట్స్ని ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉపయోగించి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసాను. అంటే నా బదులు నువ్వు వెళ్ళి విజిట్ చేయి అని ఒక గిఫ్ట్లాని లేకపోతే ఒక డాక్యుమెంట్లా రాని నేను రాయలేను. సో ఇంకా ఏం ఈజ్మెంట్స్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఈజ్మెంట్స్ అంటే మీకు ఇదివరకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈజ్మెంట్స్ అంటే నేను ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేయాలనుకోండి, వేరే వాళ్ళ ప్రాపర్టీ నుంచి నడుచుకుంటూ రావాలి, అంతేగాని ఆ దారి తప్ప నాకు ఇంకే దారి లేదు ఈ ప్రాపర్టీని రీచ్ అవ్వాలి అంటే. సో ఈ దారి ఏదైతే నేను ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేయడానికి క్రియేట్ చేసుకున్న దారి ఏదైతే ఉందో ఇలాంటి దారుల్ని నేను సరే ఈ దారి నాకు వచ్చేసింది కదా అని చెప్పి ఇలాంటి దారిని నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయలేను. సో ఇలాంటివి మనం ఈజ్మెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయలేము. ఇంకేం ట్రాన్స్ఫర్ చేయలేము అంటే రిస్ట్రిక్టెడ్ ఆన్ ఇట్స్ ఎంజాయ్మెంట్ ఉన్న ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గుడి ఉందనుకోండి, ఇక్కడ ఒక గుడి ఉందనుకోండి, ఆ టెంపుల్కి కొన్ని భూములు ఉంటాయి, అంటే దాంట్లోనే దేవస్థానం భూములు అంటారు. ఆ భూములు మేనేజ్ చేయడానికి ఒక ట్రస్టీని పెట్టుకుంటారు, అంటే ఒక మనిషిని పెడతారు, ఈ టెంపుల్ తరపున భూములని నువ్వే మేనేజ్ చెయ్యి అని. అయితే ఈ ట్రస్టీ గారు ఏం చేయాలంటే ఏదైనా భూమిని కొనాలి అమ్మాలి అంటే ఆ భూములు కొనినప్పుడు ఉన్న డబ్బుల్ని ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి చెందడానికి ఉపయోగించాలి, కానీ ఇంకా దేనికి ఉపయోగించకూడదు. సో నేను ఈ ప్రాపర్టీస్ ఈ టెంపుల్ యొక్క భూములని నా మీద ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి సేల్ డీడ్లు కానీ గిఫ్ట్ డీడ్లు కానీ రాసేసి అమ్మేసుకోవడం లాంటివి చేయకూడదు. సో అలాంటి రిస్ట్రిక్టెడ్ ఎంజాయ్మెంట్ యొక్క రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అలాంటివి నమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. సో నెక్స్ట్ది ఇంకా ఏం ప్రాపర్టీస్ మనం ట్రాన్స్ఫర్ చేయలేమంటే ఫ్యూచర్ మెయింటెనెన్స్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఫ్యూచర్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ నాకు ఒక వైఫ్ ఉందనుకోండి, ఆ వైఫ్ని నేను సరిగ్గా చూసుకోకపోవడంతో తను కోర్టులో కేసు వేసుకుని మెయింటెనెన్స్ నాకు నెలకి 20,000 లేదా 30,000 మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి నా మీద కేసు వేసింది అనుకోండి, నేను నెలకి 20,000 30,000 కడతా ఉంటాను. సో అలాంటివి వచ్చిన మెయింటెనెన్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయకూడదు. అంటే ఫ్యూచర్లో వచ్చే మెయింటెనెన్స్ కూడా నాకు పలానా హరికేష్ దగ్గర నుంచి ఎంత డబ్బులు వస్తూ ఉంటాయి, సో ఈ డబ్బులు నా బదులు నువ్వు తీసేసుకో అని చెప్పి ఇలాంటివి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ ఏ రైట్ టు సూ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే ఏంటంటే ఇది ఉందనుకోండి, ఈ పొలం గురించి మీకు నాకు డిస్ప్యూట్ అవుతుంది, సో ఎయిదర్ కేసు నేనైనా వేయాలి లేకపోతే మీరైనా వేయాలి, అంతేగాని నా బదులు నువ్వు కేసు వేసాయి అని చెప్పి అలాంటిది వేరే అతనికి ఇచ్చి అలాంటి కేసు వేసే హక్కుని మనం ట్రాన్స్ఫర్ చేయలేము. నెక్స్ట్ ఇంకా ఏం ట్రాన్స్ఫర్ చేయలేము అంటే స్టైపెండ్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వాళ్ళకి వచ్చే స్టైపెండ్స్ కానీ వాళ్ళకి వచ్చే శాలరీస్ కానీ ఇలాంటివి మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయలేము. ఇంకేం ట్రాన్స్ఫర్ చేయలేమంటే పబ్లిక్ ఆఫీసెస్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ ఉందనుకోండి, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని ఎంఆర్ఓనే చూసుకుంటూ ఉంటారు, అంటే దాని యొక్క ఆలనా పాలన అంతా ఎంఆర్ఓనే చూసుకుంటారు. సో నాకు రైట్ ఉంది కదా అని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఆఫీస్ని ఒకళ్ళ పేరు నుంచి ఇంకో పేరుకి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. సో ఇంకేం ట్రాన్స్ఫర్ చేయలేము అంటే కాంట్రాక్ట్స్ విత్ ఇల్లీగల్ ఆబ్జెక్ట్ ఆర్ ఇల్లీగల్ కన్సిడరేషన్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఈ పొలం గురించి నేను కాంట్రాక్ట్లో దిగామనుకోండి, ఈ పొలం గురించి ఇల్లీగల్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలంలో నేను వాడిని చంపేసి ఇందులో పాతి పెట్టేద్దాం అనుకుంటున్నాను, సో ఈ పొలం నువ్వు కొనుక్కో, నేను చంపేసి వచ్చి పాతి పెట్టిన తర్వాత నువ్వు కొనుక్కో అని ఇలాగా. అంటే ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఎంటర్ అయ్యాము ఒక ఇల్లీగల్ ఆబ్జెక్ట్కి, అంటే లేకపోతే దీంట్లో ఒక బ్రోతల్ హౌస్ నేను కడదాం అనుకుంటున్నాను, సో ఇది ఇల్లీగల్ ఆబ్జెక్ట్ ఉన్న కాంట్రాక్ట్. ఇలాంటి ఇల్లీగల్ ఆబ్జెక్ట్ ఉన్న కాంట్రాక్ట్ని ఒకరి నుంచి ఇంకోటికి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఇంకేం ట్రాన్స్ఫర్ చేయలేమంటే టెనెంట్, అంటే ఒకరికి మనం అద్దెకిచ్చిన స్థలం ఉందనుకోండి, ఆ అద్దెకిచ్చినోడు దాన్ని వేరేవాడికి అద్దెకిచ్చేలాగా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మీకు అద్దెకిచ్చాను అనుకోండి, ఇది మీరే వాడుకోవాలి, అంతేగాని మీరు వేరేవారికి అద్దెకిచ్చేయకూడదు. సో ఇలాంటి ట్రాన్స్ఫర్స్ అనేవి సెక్షన్ 6 ద్వారా జరగవు. నెక్స్ట్ మనం సెక్షన్ 7కి వద్దాం. ఈ ట్రాన్స్ఫర్స్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క కెపాసిటీ ఎలా ఉండాలనేది సెక్షన్ 7 చెప్తుంది. సేమ్ అంటే కెపాసిటీ అంటే ఏంటో చెప్తున్నారు కదండి, సేమ్ ఇదే సెక్షను, ఈ సెక్షన్ 7 ఏదైతే చెప్తుందో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కూడా అదే చెప్తుంది. మళ్ళీ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్లో కూడా ఇదే సెక్షన్ డిఫైన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ వినండి, అది అక్కడ కూడా అర్థమైపోతుంది. సో సెక్షన్ 7 ఏమని చెప్తుందంటే, ఏ కాంట్రాక్ట్స్ని చెప్తుందంటే ఎవరెవరు ట్రాన్స్ఫర్ చేయగలరు అంటే, హీ షుడ్ బి ఆఫ్ సౌండ్ మైండ్, అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో అతనికి మతిస్థిమితం ఉండాలి, అంతేగాని ఒక పిచ్చోడు తన ఆస్తిని వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఇంకోటి, హీ షుడ్ బి ఏ మేజర్ అంటే అతనికి 18+ ఇయర్స్ ఉండాలి. 18+ ఇయర్స్ మరి 21+ ఇయర్స్ అంటారు. ఇది ఎప్పుడు అంటే 18+ ఇయర్స్ ఎప్పుడు ఉండాలంటే అతనికి గార్డియన్ కనుక లేడనుకోండి, అప్పుడు 18+ ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అదే అతనికి గార్డియన్ కనుక వెనకాల ఉన్నాడు అనుకోండి, అంటే అతను చూసుకునే మనిషి ఉన్నాడు అనుకోండి, అప్పుడు 21+ ఇయర్స్ ఉండాలి. సో 21+ కానీ 18+ ఇయర్స్ వచ్చిన వాడే మరి ట్రాన్స్ఫర్ చేయగలడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీ కన్సెంట్తో జరగాలి. అంటే ఒక పీకి మీద కత్తి పెట్టి ఈ పొలాన్ని లేకపోతే ఈ స్థలాన్ని నాకు అమ్మే అని అలాగ ఫోర్స్తో ఏది రాయించుకోకూడదు. లేకపోతే థ్రెటన్ చేసో ఇలాగ ఏదో ఒకటి చేసి ఫ్రాడ్తో కానీ అండీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ ఇలాగ ఏదో ఒక ఫోర్స్తో నువ్వు చేయి లేకపోతే చంపేస్తా, లేదా నువ్వు చేయి లేకపోతే నేను కొట్టేస్తా, నువ్వు చేయి లేకపోతే నీ ఉద్యోగం పీకేస్తా, ఇలా ఫోర్స్ ఉపయోగించి అవి ట్రాన్స్ఫర్స్ చేయకూడదు. ఇదే సెక్షన్ 7లో ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలం ఉందనుకోండి, ఈ పొలాన్ని నేను మీకు రాసిన తర్వాత నేను ఒక కండిషన్ పెట్టాను అనుకోండి, ఆ సేల్ డీడ్లో లేకపోతే ఆ గిఫ్ట్ డీడ్లో ఏమనంటే, ఈ పొలం నువ్వు తీసేసుకో, ఈ పొలం తీసుకున్న తర్వాత నువ్వు దీన్ని ఎవరికి అమ్మకూడదు, లేకపోతే నీ పిల్లలకి దీన్ని పంచి ఇవ్వకూడదు, అంటే పార్టీషన్ చేసుకోకూడదు అని ఇలాంటి కండిషన్స్ పెట్టాను అనుకోండి. ఇలాంటి పెట్టిన కండిషన్స్ ఏమీ చెల్లవు అని ఈ సెక్షన్ 10 చెప్తుంది, అంతే. సో సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 10 ఈ 3 మనం చూసాం కదా ఫ్రెండ్స్. మనం సెక్షన్ 13, 14 రెండింటి గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.